గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. జనరల్గా ఇక్కడ ఎన్ఎస్ఎస్ యూనివర్సిటీలో ఆర్గనైజ్ చేసిన ఉద్దేశం ఏంటంటే వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ ఓవర్ రైట్స్ అనే క్వశ్చన్ తోటి చేశాం మనం. వాట్ ఈస్ ద రైట్ అండ్ వాట్ ఈస్ ద వై వీఆర్ డిస్కసింగ్ అంటే ఫ్రమ్ స్టూడెంట్ ఆన్వర్డ్స్, ఫస్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ నుంచి మనకి ఇంతకుముందు సార్ చెప్తుండేవారు. ప్రతి స్పీచ్లో రీసెర్చ్ సార్ ఏం చెప్తుండంటే మీ యొక్క రైట్ని మీరు కంపల్సరీ అడగాలి, మాది రెస్పాన్సిబిలిటీ, మీరు అడగకుండా ఏదో సైడ్ ఏమంటుంటే డిస్టర్బెన్స్ చేసి అది విధానం కాదు అని చెప్తున్నాడు. ఆ భాగంగా చిన్నపిల్లలు తీసుకుంటే సార్ వాడి ప్రతిరోజు మొబైల్ పట్టుకొని కూర్చుంటాడు, స్కూల్లోకి వస్తే చెప్పింది చేయడు. ఏమనంటే ఇంతకుముందు ఉన్న స్కూల్ టీచర్ లాగా ఇప్పుడు బిహేవ్ చేస్తే అనుకుంటున్నారు తల్లిదండ్రులు. మరి వాట్ ఈస్ ద రైట్, వాట్ ఈస్ ఓవర్ రైట్స్ అనేది మన సెగ్మెంట్ చేసి మన చుట్టూ ఎన్విరాన్మెంట్ కి ఓకే ఎన్లైట్ చేయాలనేది ఒక ముఖ్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ సార్. పిల్లల్ని ఏ విధంగా మనం డిస్ట్రాక్ట్ కాకుండా చూడాలి, ఎడ్యుకేషన్ వైపు కాన్సన్ట్రేటెడ్ ఎడ్యుకేషన్ వైపు ఏ విధంగా మళ్లించాలి, ప్రతిదీ రైట్ అనుకుంటే మనం ఏ విధంగా వైలేట్ అవుతున్నామో, ఏ విధంగా డిస్టర్బ్ అవుతున్నామో, ఏ విధంగా పొల్యూట్ అవుతున్నామో ఎనాలిసిస్ చేసి చెప్పాల్సిన బాధ్యత మన గ్రామాలకు వెళ్ళి వాలంటీర్స్ యొక్క బాధ్యత. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ హియర్. దట్ ఈస్ వై వీఆర్ కండక్టింగ్ అవర్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అండ్ రీసెర్చర్ ఆధ్వర్యంలో మీటింగ్ కండక్ట్ చేసిన ఆబ్జెక్టివ్. 1215 అంటే 1215 లో జాన్ అంటే బ్రిటిష్ కింగ్ ఇది ఇంట్రడ్యూస్ చేశాడు. ఆఫ్టర్ దట్ 1948 లో అక్టోబర్ 10th రోజు నేషనల్ యుఎన్ఓలో దీన్ని రికగ్నైజ్ చేసింది. మన ఇండియాలో ఎప్పుడు వచ్చింది? 1993 లో అక్టోబర్ 12th రోజు ఒక హ్యూమన్ రైట్స్ మీద కమిషన్ వచ్చింది. అప్పటి నుంచి మన స్కూల్ సిస్టమ్ మీద మన ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే స్కూల్ సిస్టమ్ మీద మనం చాలా వరకు ఓవర్ రైట్ గా మనం ఉపయోగించుకుంటున్నాం, ఇంతకుముందు కాకుండా. దట్ ఈస్ వై మన కొంత డిస్ట్రాక్ట్ అయ్యి ఓన్లీ ఎథికల్ గా కాకుండా టైం అంతా వేరే వాట్సాప్లు, స్టేటస్లు, ఫోన్స్, గ్రోత్ లేకుండా, ప్రొడక్టివిటీ లేకుండా, ఎక్స్పోర్ట్స్ లేకుండా మనం కొంత వెనుకబడే అవకాశం ఉంది. దాని మీద కాన్సన్ట్రేట్ చేసి గ్రామాలకు వెళ్ళి వివరించాల్సిన బాధ్యత మనకు ఉందని గుర్తు చేస్తూ ఇంత అవకాశం ఇచ్చిన కోఆర్డినేటర్ గారికి, రీసెర్చ్ సార్ అందరికీ థ్యాంక్ యూ.